నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 8వ చరణం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఆ న్యాయస్థానంలో అవినీతి ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, పక్షపాతం ఉండవు, అన్యాయపు తీర్పులు ఉండవు. ఎందుకనగా అది యేసుక్రీస్తు యొక్క స్వచ్ఛమైన ప్రేమ కలిగిన పరిపాలన. కాబట్టి అక్కడ పరిశుద్ధులైన వారు నివసిస్తారు. పరిశుద్ధుడైన దేవుడు వారికి పరిపాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని పరిపాలనలో ఆ గొప్ప రాజ నీతిలో మనం అందరము పరిపాలించబడడం, ఆ 1000 ఏండ్ల పాలలో పరిపాలన ఇజ్రాయేలీలు పరిపాలించబడతారు. కాబట్టి ఆ 1000 ఏండ్ల పాలలో ఇజ్రాయేలునికి నీతి న్యాయము కలిగిన స్వచ్ఛమైన పాలన యేసుక్రీస్తు ద్వారా వారికి దొరుకుతుంది. కాబట్టి 1000 ఏండ్ల పాలలో ఇజ్రాయేలీలు అందరూ కూడా వారికి నియమింపబడిన లెక్క చొప్పున వారు ఉంటారు. ఆ తర్వాత అర్మగిద్దోను అనే యుద్ధము జరగబోతుంది అన్నమాట. కాబట్టి ఇవి తెలుసుకొని దేవుని పాలన ఎంత గొప్పది, దేవుని నీతి ఎంత గొప్పది, దేవుని పరిశుద్ధత ఎంత గొప్పది, దేవుని రాజ్య పాలన ఎంత గొప్పది అని తెలుసుకొని ఆ పరలోక రాజ్యంలో మనం అనుభవిస్తామనే విషయాన్ని గమనించి తెలుసుకొని ఆశ కలిగిన వారిగా ప్రభు రాజ్యానికి సిద్ధపడాలని కోరుతూ మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. ఆమేన్.